సాదిక్ అబ్రహాము ఇసాకుని బలి ఇవ్వడానికి ఏ కొండ మీదకి వెళ్ళాడు? మోరియా పర్వతం. మోరియా పర్వతం ఇక్కడ తెలుసురా? బైబుల్ ఒకసారి చదివాను. బైబుల్లో చదివావా? ఎన్ని రోజుల ప్రయాణం? 3 రోజులు పాస్టర్. 3 రోజుల ప్రయాణం. ఎవరెవరు వెళ్ళారా? ఇసాకు, అబ్రహాము, పనివాళ్ళు. కొండపైకి పనివాళ్ళు వెళ్ళారా? ఆగిపోయారా? ఆగిపోయారు. ఎందుకు ఆగిపోయారు? తెలియదు పాస్టర్. అయ్యో, ఎందుకు ఆగిపోయారంటే అబ్రహాం ధనవంతుడు కదా. కాబట్టి ధనవంతుల ఇళ్లలో పిల్లల్ని ఎవరు పెంచుతారా అంటే పనివాళ్ళే పెంచుతారు. కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది. కాబట్టి ఒకవేళ పనివాళ్ళు ఎక్కడ అబ్రహాముని ఆటంకపరుస్తారని అబ్రహాం ఆలోచించి పనివాళ్ళని కింద పెట్టి తన కొడుకుని తీసుకొని పైకి వెళ్ళాడు. చూడండి, అక్కడ మరి బలిస్తున్నప్పుడు దేవుడు కట్టెలు పేర్చాడు, రాళ్ళు పేర్చాడు, కత్తి పైకి ఎత్తినప్పుడు అబ్రహాము వాడిని ఏం చేయకు అని చెప్పాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని మాటకి విధేయతను మనం చూపించాలి. సరేనా? సరే పాస్టర్. దేవుని మాటను దేవుడు ఆశీర్వదిస్తాడు.